బాలయ్య బాబుకి సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్ గారు, గౌతమ్ చౌదరి గారు. మేము ఈరోజు కాటేరమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అక్కడ మన అనంతపురం జగన్, తర్వాత అర్జున్, వీళ్ళ చాలా మంచి హోమం ఇక్కడ అరేంజ్ చేశారు. కాటేరమ్మ అమ్మవారు నిజంగా మమ్మల్ని పిలిపించుకొని బాలయ్య బాబుకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని పిలిచినట్టుంది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్ వస్తారని ఇమ్మీడియట్గా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆవిడ వైబ్రేషన్ ఉంది, ఇక్కడ చాలా వైబ్రేటింగ్గా ఫీల్ అవుతున్నాను నేను. అలానే అభిమానులందరూ ఆశీస్సులతోటి ఆయన త్వరగా కోలుకొని షూటింగ్ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ వచ్చిన తర్వాత నాకు పర్సనల్గా కూడా చాలా కనెక్ట్ అయ్యాను నేను. చూస్తున్నప్పుడు ఈ వైబ్రేషన్ ఇది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి అభిమాన దైవం, కోట్లాది గుండెలకు స్ఫూర్తి ప్రదాత, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా 16 సంవత్సరాలుగా ఎందరో తల్లులు కన్నీరు తుడిసి ప్రాణదాత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సారథి, తెలుగు ప్రజలకు మహోన్నత సేవలు అందిస్తున్న ప్రజానేత మన నందమూరి బాలకృష్ణ గారు. NBK 111 షూటింగ్ కాకినాడ పోర్ట్లో జరిగినప్పుడు అక్కడ యాక్షన్ సీన్స్లో ఒక చిన్నపాటి ప్రమాదం జరగడం, ఆ గాయం జరగడం, ఆయనకు జరిగిన చిన్న గాయమైన మన అందరి అభిమానులకి, కోట్లాది అభిమానులకు ఒక పెద్ద గాయం, ఆందోళన. అలాంటి సమయంలో ఎంతో కోట్ల మందికి సేవలు అందిస్తూ అలాంటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో చిత్రాలు, అద్భుతమైన చిత్రాలు నిర్మించాలి, నటించాలి. ఆయన నట విశ్వరూపాన్ని మన కళ్ళాలు చూడాలి, తెలుగు ప్రజలకు మరిన్ని భవిష్యత్తుకి సేవ ఆయన అందించాలి. అలాంటి వ్యక్తికి ఏమీ జరగకూడదని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి అభిమాని వారికి తోచిన విధంగా ఇష్ట దైవాన్ని అన్నిటినీ చేస్తున్నాం. ఇలాంటి జరిగినప్పుడు ఆయన మీద ఎంతో దిష్టి ఉంటుంది. ఎందుకంటే వరుస 6 విజయాలతో, వరుసగా హ్యాట్రిక్ విజయాలతో హిందూపురంలో, అలాగే బసవతారకం హాస్పిటల్కి 16 సంవత్సరాలుగా ప్రతి నిమిషం వృధా చేయకుండా 16 గంటలు రోజు కష్టపడుతున్న అలాంటి వ్యక్తి కోసం కోట్లాది మంది పూజలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ అన్నకి జరిగిన ప్రమాదం తర్వాత మొట్టమొదటిసారిగా నేను మన డైరెక్టర్ మల్లేని గోపిచందన్కి కాల్ చేయడం జరిగింది. ఆ ప్రమాదం గురించి మాట్లాడిన వెంటనే అలాంటి పరిస్థితుల్లో కూడా అభిమానుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ని గౌరవంగా తీసి, మన అభిమాన హీరోకి ఏమీ జరగలేదు, చిన్నపాటి ప్రమాదమే, బయట ఎవరేమి చెప్పినా నమ్మద్దండి, నేను ఇక్కడే ఉన్నా, కాకినాడలో హాస్పిటల్కి వెళ్తున్నాము, అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దండి అని చెప్పి అప్పటికప్పుడు మనలో ఒక ధైర్యాన్ని నింపారు. ఆందోళన కొద్దిగా మనకు తగ్గింది. తర్వాత బాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేస్తే ఆయన ఎలా ఉన్నాడని చేయడానికి చేస్తే ఆయన మనల్ని మీరు ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అభిమానులు ఎలా ఉన్నారు, మీ అభిమానులే నాకు శ్రీరామ రక్ష, మీ అభిమానుల కోసం నేను ఏదైనా చేస్తా నేను చెప్తూ ఉన్నా. అలాంటి డూప్ ఏదన్నా పెడుతున్నామంటే డూప్ చేసే వ్యక్తి కూడా తను కూడా ఒక మనిషే కదా, తను కూడా ఒక ప్రాణమే కదా, ఎవరైనా ఒకటి అదేదో కష్టం మనమే చేద్దాం అని చెప్పి అలాంటి గొప్ప వ్యక్తి ఒక మన హీరో. అలాంటి హీరో కోసము మనం అందరం పూజలు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో గోపిచంద్ అన్న బాలకృష్ణ గారి గురించి ఒక ప్రత్యేకంగా నేను ఒక పూజ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 ప్లేసుల్లో అనుకున్నప్పుడు ఆయనకు ఇలాంటి దిష్టిలు, దోషాలు, గ్రహపీడలు, ఇట్లాంటి ఆటంకాలు భవిష్యత్తులో కూడా ఉండకూడదు అంటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఇక్కడ కాటేరమ్మ టెంపుల్ గుర్తుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాటేరమ్మ ఆశీస్సులు ఉంటే మనల్ని ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు. వెంటనే అర్జున్కు ఫోన్ చేయడం, చైర్మన్ రామయ్య గారితో మాట్లాడడం, ఉటావుటిన 1 రోజు 2 రోజుల్లోనే ఇంత పెద్ద హోమాన్ని 5 యాగశాలను ఏర్పాటు చేసి దాదాపు 24 గంటలు 18 మంది వేద పండితులతో పూజలు చేయించి ఈరోజు స్వయాన మన వీరసింహారెడ్డి మన అభిమానుల్లో ఒక్కడు, బాలయ్య గారు ఆత్మీయ డైరెక్టర్, ఆయన చొరవ తీసుకొని ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద హోమం నిర్వహించడం అనేది నిజంగా ఇలాంటి డైరెక్టరు అన్నయ్యతో సినిమా చేస్తున్నాం మనందరం గర్వపడాలా. ఎందుకంటే సాటి హీరోకి
షూటింగ్ లో జరిగిన తర్వాత మనం ఎంత బాధపడుతున్నామో తను కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతూ తన కోసం ఏదో ఒకటి చెయ్యాలి అంటూ తాపాత్రయంతో నన్ను వెంటనే కాటేరమ్మ అమ్మవారు మమ్మల్ని ఇక్కడ పిలిపించుకుంటే ఇంత పెద్ద హోమం యాగం మాకు ఆశీస్సులు నిజంగా అంటే తప్పకుండా బాలకృష్ణ గారు ఈ రోజు వీళ్ళ సంకల్పం మన గోపిచందన్న తీసుకున్న ఈ సంకల్పం హోమం ఆ పుణ్యఫలం బాలకృష్ణ గారు దక్కుతుంది. అలాగే చిత్ర యూనిట్కి NBK 111 ఒక బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా మనం చూస్తాం. ఆలస్యం ఒక నెల ఆలస్యమైన సింహం తెలుసు కదా 1000 అడుగులు ముందుకే వేస్తుంది. తప్పకుండా మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ రోజు హోమం జరిపించినందుకు మా స్వామివారికి అర్జున్ గారికి నిజంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంతా పూర్తయిన తర్వాత కూడా మన డైరెక్టర్ గారు పర్సనల్గా అన్నయ్యతో మాట్లాడి కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని కూడా ఆయన కూడా సందర్శించమని మేము అడుగుతాం. ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని ఆయన కూడా సందర్శించి ఆయనకున్న ఇట్లాంటి దోషాలు గ్రహ పీడలు ఏదన్నా అన్ని వెళ్ళిపోయి అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు మన తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు అందించాల్సిన బాధ్యత. ఆయన అభిమానిగా పుట్టడం నిజంగా మా అందరి జీవితం ధన్యం. కాటేరమ్మ తల్లి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. మల్లేని గోపిచందన్న గారు ఇంత పెద్ద హోమాన్ని అభిమానుల్ని అందరినీ కలుపుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఇంత చేసినందుకు మొత్తం టీం అందరికీ యూనిట్ అందరికీ మా అభిమానులందరి తరపున ధన్యవాదాలు అన్నయ్య.